హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి జపనీస్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన మారుతి సుజుకి వాళ్ళ నుంచి 2024 మారుతి సుజుకి స్విఫ్ట్ అయితే లాంచ్ అయింది కదా. అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు డీటెయిల్ వాక్ అండ్ రివ్యూ తీసుకొచ్చాను మన ఛానల్ నుంచి ఎక్స్క్లూజివ్గా. స్విఫ్ట్ అనేది ఒక సుప్రీం హ్యాచ్ బ్యాక్ బి సెగ్మెంట్ కిందకి వస్తుంది. ఇది ఒక 3 డోర్ ఫ్రంట్ ఇంజన్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ వెహికల్ పెట్రోల్ ఇంజన్తో ఉంటుంది. ఫైనలీ మోస్ట్ అవైటెడ్ 4th జనరేషన్ షిఫ్ట్ అయితే మన కళ్ళ ముందుకు వచ్చేసింది. ఇది ఫస్ట్ జనరేషన్ 2004లో లాంచ్ అయింది, సెకండ్ జనరేషన్ 2010లో అండ్ థర్డ్ జనరేషన్ 2016లో లాంచ్ అయింది. ఇప్పుడు 4th జనరేషన్ ఫేస్ లిఫ్ట్ అని అనొచ్చు 2024 మోడల్. సరికొత్త షిఫ్ట్లో మీకు న్యూ ఫీచర్స్తో పాటు ఎవల్యూషనరీ డిజైన్స్, న్యూ ఇంజన్ ఆప్షన్ అండ్ 46% ఏరోడైనమిక్స్ బెటర్ అయ్యాయని చెప్తున్నారు సుజుకి వాళ్ళు. షిఫ్ట్ అనేది ఒక కల్టస్ అనే పేరుతో వేరియస్ మార్కెట్స్లో పిలువబడుతుంది. జపాన్లో అయితే ఇగ్నిస్ అని పిలుస్తారు. 2000 వరకు 2004 నుంచి షిఫ్ట్ పేరుగా మార్చారు. ఈ షిఫ్ట్ అనే పేరు ఎలా వచ్చిందంటే వరల్డ్ ఫాస్టెస్ట్ బర్డ్ బ్రీడ్ అనే షిఫ్ట్ నేమ్ తోటి ఇన్స్పిరేషన్గా సుజుకి వాళ్ళైతే పెట్టారు. ఇంకా షిఫ్ట్ యొక్క పొజిషన్ మన ఇండియన్ మార్కెట్స్లో ఎప్పుడు కూడా ఇగ్నిస్ అండ్ బెలినో బిట్వీన్ మధ్యలో అయితే ఉంటుంది. హ్యాచ్ బ్యాక్ లైనప్లో కనుక చూస్తాను. ఫ్రెండ్స్, మరి చూస్తున్నారు కదా టాప్ మోడల్ ఆఫ్ డ్యూయల్ టోన్ షిఫ్ట్ యొక్క ఎక్స్క్లూజివ్ రివ్యూ అనేది తీసుకొచ్చాను మీరు అడగక ముందే. మరి నెక్స్ట్ మీకు ఏ వేరియంట్ రివ్యూ కావాలనేది ఒక్కసారి మీరు కమెంట్ అయితే చేయండి. బేస్ మోడల్ కావాలా, మిడ్ వేరియంట్ కావాలా, మోస్ట్ వాల్యూ ఫర్ మనీ, అలాగే ప్రోస్ అండ్ కాన్స్ వీడియో కావాలన్నా కూడా ఒక్కసారి మీరు కమెంట్ చేయండి. నెక్స్ట్ టెస్ట్ డ్రైవ్ వీడియో కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నా కూడా ఒకసారి కమెంట్ చేయొచ్చు. అలాగే మనకు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసుకుంటేనే నాకు మరింత రివ్యూస్ అనేది తీసుకోవడానికి ఎనర్జీ అనేది వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఇక షిఫ్ట్ యొక్క ప్లాట్ఫామ్ చూసుకుంటే మనకు హ్యాక్టిక్ ప్లాట్ఫామ్ పైన బిల్డ్ అవుతుంది. ఇదే ప్లాట్ఫామ్ నుంచి బెలినో అండ్ ఫ్రోనక్స్ కూడా బిల్డ్ అవుతున్నాయి. దీని అసెంబ్లింగ్ అనేది వరల్డ్ మొత్తంలో రెండింటి దగ్గర జరుగుతుంది. ఒకటి జపాన్లో, ఇంకోటి ఇండియాలో మనసర్లో జరుగుతుంది. షిఫ్ట్లో ఆల్సో మనకు సెడాన్ వర్షన్ కూడా ఉంటుంది. మనందరికీ తెలిసిందే డిజైర్, కాకపోతే 2024 మోడల్ ఇంకా లాంచ్ అవ్వలేదు. సో షిఫ్ట్లో మనకు సెవరల్ అవార్డ్స్ అనేది గెలుచుకుంది. చాలా ఫేమస్ ఇది. ఐరిస్ కార్ ఆఫ్ ద ఇయర్ 2016, ఆర్జేసీ జపాన్ కార్ ఆఫ్ ద ఇయర్, అలాగే మన ఇండియాలో కూడా 2012 అండ్ 19 ఇండియన్ కార్ అవార్డ్స్గా విన్ అయింది. అలాగే 2019లో బడ్జెట్ కార్ ఆఫ్ ద ఇయర్ గెలుచుకుంది. స్మాలెస్ట్ హ్యాచ్ బ్యాక్ కార్ అవార్డు కూడా షిఫ్ట్కే వెళ్తుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా అవార్డ్స్ అనేవి ఉన్నాయి. షిఫ్ట్ని ఆల్సో మనకు పెట్రోల్ ఇంజనే కాకుండా ప్లగ్ ఇన్ హైబ్రిడ్, మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్తో కూడా ఉంటుంది. కాకపోతే మన ఇండియాలో ఇప్పటివరకు లాంచ్ అవ్వలేదు. ఇంకా మన ఇండియన్ కార్ సేల్స్లో చూసుకుంటే షిఫ్ట్ ఎప్పుడు కూడా టాప్ లిస్ట్లో అయితే ఉంటుంది. ప్రతి ఇయర్ కూడా 1.5 lakhs నుంచి 2 lakhs యూనిట్స్ ఆఫ్ సేల్స్ అనేవి జస్ట్ షిఫ్ట్ నుంచి జరుగుతున్నాయి. అంటే మారుతి సుజుకి సేల్స్ అనేవి ఊహించుకోవచ్చు మనము. మరి ఇవన్నీ పక్కన పెట్టేసి ఇక ప్రైజింగ్ గురించి మాట్లాడితే సరికొత్త షిఫ్ట్ 2024 మోడల్ మనకు బేస్ మోడల్ 6,49,000 నుంచి ఎక్స్షోరూమ్ స్టార్ట్ అయ్యి టాప్ ఎండ్ వచ్చేసి 9,64,000 అనేది టాప్ ఎండ్ ఎక్స్షోరూమ్ ఎండ్ అయింది. ఓల్డర్ జనరేషన్ ప్రీవియస్తో కంపేర్ చేస్తే 25,000 నుంచి 37,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. దీంట్లో మీకు డ్యూయల్ టోన్ కావాలనుకుంటే మాత్రం ఇంకో 15,000 రూపాయలు ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలి మీరు స్క్రీన్లో చూస్తున్నాగా. మరి వేరియంట్స్ కూడా చూస్తే లిమిటెడ్గా ఉన్నాయి. ఎల్ఎక్స్ఐ బేస్ మోడల్, విఎక్స్ఐ మిడ్ వేరియంట్, విఎక్స్ఐ ఆప్షనల్ ఉంది, జెడ్ఎక్స్ఐ ఉంది, జెడ్ఎక్స్ఐ ప్లస్ ఉంది, జెడ్ఎక్స్ఐ ప్లస్ డ్యూయల్ టోన్. ఇప్పుడు టాప్ మోడల్ మీరు చూస్తుంది. 2 కొత్త కలర్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు మారుతి వాళ్ళు. సిజిలింగ్ రెడ్ మీరు స్క్రీన్లో చూస్తుంది డ్యూయల్ టోన్గా, అండ్ లస్ట్రీ బ్లూ, 2 కూడా కొత్త కలర్స్. ఈ రెండిట్లో కూడా డ్యూయల్ టోన్ ఆప్షన్స్ అనేవి అవైలబిలిటీగా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చూస్తున్నా కదా మరి బైకర్స్ బాయ్ తెలుగు ఛానల్ అంటేనే ఫస్ట్ రివ్యూస్కి ఒక మారు పేరు. మరి ఇలాంటి ఛానల్ని కొత్త వీడియోస్ అని విజిట్ చేసిన వాళ్ళు ఎందుకు మిస్ చేసుకోవాలి? మరిన్ని రివ్యూస్ మన ఛానల్ నుంచి రెడీ ఉన్నాయి కాబట్టి ప్లీజ్ మీరు అందరూ కొత్త వీడియోస్ అని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోమని ఒక హంబుల్ రిక్వెస్ట్ అయితే నా సైడ్ నుంచి. అండ్ నోటిఫికేషన్ కూడా ఆల్ పెట్టుకుంటే మరింత హ్యాపీ ఫీల్ అవుతాను. ఫ్రెండ్స్, ఇంకా మరి వన్స్ వాకర్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఎవల్యూషనరీ డిజైన్ లాంగ్వేజ్ అనేది చూడొచ్చు మనకు న్యూ షిఫ్ట్లో. ఇన్స్పైర్డ్ బై కొద్దిగా బెలినో అండ్ ఫ్రోనెక్స్ టచెస్ అనేవి డెఫినెట్లీ సుజుకి వాళ్ళే చెప్తున్నారు. రీడిజైన్ అనేది చేశారు మనకు కంప్లీట్ ఫ్రంట్ ప్రొఫైల్ అనేది. ఫస్ట్ మీకు సుజుకి లోగో ఫ్రంట్ 3D క్రోమ్లో అనేది పొజిషనింగ్ చేంజ్ అయింది, ఫెండర్ పైన షిఫ్ట్ అయింది. అలాగే గ్రిల్ కూడా మనకు రీడిజైన్ ఫ్రంట్ గ్రిల్ అనేది చూడొచ్చు. చెంకీగా అనిపిస్తుంది విత్ బ్లాక్ సరౌండింగ్స్, కొంచెం స్పోర్టియర్ లుక్స్ అనేవి తీసుకొస్తున్నాయి సరికొత్త షిఫ్ట్కి అయితేనో. హనీ కాంబో ట్రీట్మెంట్ టైప్గా విత్ ఎయిర్ డ్యామ్ ఇంటెక్స్ వర్క్ అవుతాయి. షిఫ్ట్ నేమ్ ప్లేట్ దగ్గర నెంబర్ ప్లేట్ ఉంటుంది. హెడ్ లైట్స్ కూడా మీకు రీడిజైన్ యూనిట్ అనేది చేశారు. ఆటో ఫాలో మేము హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అనేవి ఉంటాయి ఇందులో. మీకు రీడిజైన్తో పాటు స్మోక్డ్ ఫినిష్ అనేది కూడా టచ్ చేశారు విత్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ కూడా చూడొచ్చు ఎల్ఈడీస్గా. అలాగే మీకు బంపర్స్ పైన ఎల్ఈడి ఫాగ్ లైట్స్, రివైజ్డ్ పొజిషన్ అనేది చూడొచ్చు. ఇప్పుడు బిలో ద లోవర్ సెట్కి అయితే లైక్ స్ప్లిటర్ బిలో రీడిజైన్ బంపర్స్ కూడా ఉన్నాయి. కంప్లీట్ ఫ్రంట్ ప్రొఫైల్ చేంజ్ అయింది. డార్క్ గ్రే ఫినిష్ ఆఫ్ స్కిడ్ ప్లేట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఫ్రంట్ నుంచి కనుక చూస్తే. ఇంకా బోనెట్ చూస్తే క్యామ్ షీల్డ్ బోనెట్ ఇప్పుడు మరింత షాలోవర్ లుక్స్ అనేవి తీసుకొస్తున్నాయి. బోనెట్ కర్వీగా అయితే ఉంటుంది. ఫ్రంట్లో మీకు వైపర్స్ చూస్తే డీసెంట్ క్వాలిటీ ఆఫ్ ఫ్రంట్ వైపర్స్ అనేవి ఇస్తున్నారు, కానీ రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ అనేవి మిస్ అయ్యాయి టాప్ మోడల్లో. అలాగే మీకు డ్యూయల్ టోన్ రూఫ్ టాప్ అని చూడొచ్చు. బ్లాక్ ఫినిష్లో అయితే ప్రొవైడింగ్ అనేది చేస్తున్నారు. నా కమింగ్ టు డైమెన్షన్స్లో 3.86 మీటర్ లెంత్ 15 mm ఇంక్రీజ్ అయింది, 1.73 మీటర్ బ్రెత్ 40 mm ఇంక్రీజ్ అయింది, 1.52 మీటర్ హైట్ 30 mm ఇంక్రీజ్ అయింది, 2.45 మీటర్ వీల్ బేస్ మాత్రం అలాగే ఉంది. ఇది కూడా కొంచెం పెంచుంటే మనకి లెగ్ రూమ్ ఇంక్రీజ్ అవుతుంది లోపల, అది మిస్ అయింది. 163 గ్రౌండ్ క్లాస్ అది కూడా అలాగే ఉంది. 925 కాప్
వెయిట్ అనేది వస్తుంది కేజీస్ వైజ్గా. నా కమింగ్ టు న్యూ డ్యూయల్ టోన్ మెషిన్ కట్ అలాయ్ వీల్స్ 15 ఇంచెస్ పైన రన్ అవుతున్నాయి. ఇప్పుడు మనకు న్యూ డిజైన్గా అయితే చూడొచ్చు, చాలా బాగున్నాయి. బ్రిడ్స్టోన్ టైర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఎకోపియా బ్రిడ్స్టోన్ ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ 185, 65, 15 ఇంచెస్ ట్యూబ్లెస్ రేడియల్గా. ఫ్రంట్లో మీకు వెంటిలేటెడ్ డిస్క్ ఆఫర్ చేస్తున్నారు. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ మ్యాక్ పర్సన్ స్టాండ్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ సస్పెన్షన్ సింపుల్గా అయితే ఉంది. మరి టెస్ట్ డ్రైవ్ చేద్దాము, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, సస్పెన్షన్ ఇంక్రీజ్ అయింది ఏదన్నా మీరు కామెంట్ చేయాలి టెస్ట్ డ్రైవ్ కోసం అయితేను. అలాగే సైడ్స్ నుంచి హై గ్లాసీ ఫినిష్ ఆఫ్ బీ పిల్లర్స్, రూఫ్ టాప్ కానివ్వండి, ఏ పిల్లర్స్ అన్నీ కూడా మీకు కాంట్రాస్టింగ్లీ బ్లాక్అవుట్ ఫినిషింగ్ అనేది చేశారు. బ్లాక్అవుట్ ఓఆర్విఎమ్స్ డిజైన్ కూడా చేంజ్ అయింది. సో ఇందులో మనకి ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఉంది, కానీ అన్లాక్ చేసినప్పుడు ఓపెన్ అవ్వట్లేదు. స్టార్ట్ చేసిన వెహికల్ ఓఆర్విఎమ్స్ ఓపెన్ అవుతున్నాయి. ఎల్ఈడి బ్లింకర్స్ తోటి సైడ్ డోర్స్ పైన కూడా ప్రామినెంట్ లైన్స్ అనేవి ఉన్నాయి. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్ డ్రైవర్ సైడ్ ఉంది. అండ్ రేర్ డోర్ హ్యాండిల్ అనేది ఇంతకుముందు మీకు గుర్తుందో లేదో ఇక్కడ ఉంటుండే. సో ఇప్పుడు మళ్ళీ పాత పొజిషన్ ఏదైతే సెకండ్ జనరేషన్ ఉందో దాంట్లోకి వచ్చేసి థర్డ్ జనరేషన్ నుంచి పొజిషనింగ్. ఇంకా అలాయ్ వీల్స్ డిజైన్ కూడా ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయాలి. ఇంకా రేర్ అయితే డ్రమ్ బ్రేక్స్ చూడొచ్చు మీరు. రేర్ సస్పెన్షన్ టార్షన్ బీమ్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ సస్పెన్షన్ అనేది రేర్ నుంచి చూస్తాము. అండర్ బాడీ నుంచి మీకు ఇలా ఉంటుంది. రియల్ ఎగ్జాస్ట్ రైట్ సైడ్లో మీకు అయితే కనిపిస్తుంది క్లియర్గా. ఇది మరి ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ నుంచి కనుక చూస్తే టాప్ మోడల్ న్యూ షిఫ్ట్ది. ఇంకా రేర్ ప్రొఫైల్ వెళ్ళిపోతుంది. మరి రేర్ ప్రొఫైల్ కూడా అంతే అట్రాక్టివ్గా అయితే ఉంది, సింపుల్ సిటీ తోటి. ఫస్ట్ మీకు సెంటర్లో సుజుకి లోగో, సాబు ఆర్కేఎస్ బేగంపేట్ బ్రాంచ్ని విజిట్ చేయండి. షోరూమ్ నుంచి మన ఛానల్ స్పెషల్ ఆఫర్ బెస్ట్ డిస్కౌంట్స్ ఉంటాయి. టెయిల్ గేట్ పైన మీకు రేర్వే కెమెరా పాత i20 లాగా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. షిఫ్ట్ బ్రాండింగ్ లెఫ్ట్ సైడ్ టెయిల్ గేట్ 3D క్రోమ్లో ఉంది. రెస్టాల్ అయితే రీడిజైన్ టెయిల్ గేట్స్. మనకు సి పిల్లర్ కూడా రీడిజైన్గా అయితే తీసుకున్నారు. అండ్ కర్వీ గ్లాస్ రేర్ కూడా మనకు రీడిజైన్గా చేశారు. ఇక్కడ మనకు టాప్ మోడల్ కాబట్టి వైపర్ వచ్చేసింది, రేర్ వైపర్ వచ్చింది, డిఫాగర్ వచ్చింది, అలాగే వాషర్ కూడా ఉంటుంది విత్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్తో పాటు చూడొచ్చు. స్పోర్టీ స్పాయిలర్, స్టెబీ యాండినా రూఫ్ అండ్ టాప్లో ఉంది. షార్క్ ఫిన్ రాదు హ్యాచ్ బ్యాగ్స్లో. మనకు టైల్ ల్యాంప్స్ కూడా ఎల్ఈడి రేర్ కాంబినేషన్ రీడిజైన్ ఆఫ్ టైల్ ల్యాంప్స్ సి షేప్ ఆఫ్ డిఆర్ఎల్ తోటి చాలా ప్రామినెంట్గా అట్రాక్టివ్ డిజైన్గా అనిపిస్తుంది మనకు 2024 మోడల్ ఆఫ్ టైల్ ల్యాంప్స్ చూసాను. అలాగే రీడిజైన్ బంపర్స్తో పాటు రిఫ్లెక్టర్స్ యాడ్ చేశారు. 4 పార్కింగ్ సెన్సర్స్ అనేవి మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. ట్యూనింగ్ హుక్ కూడా కింద అయితే చూడొచ్చు విత్ రియల్ ఎగ్జాస్ట్ రైట్ సైడ్లో ఉంటుంది. షిఫ్ట్ యొక్క నేమ్ ప్లేట్ దగ్గర మీకు నంబర్ ప్లేట్ హెలోజిన్ లైట్స్ ఉంటుంది. రండి ఒక్కసారి ఇంకా బూట్ స్పేస్ అనేది చూద్దాము. బూట్ లీడ్ అనేది మనకు మ్యాగ్నెటిక్ మాన్యువల్గా ఓపెన్ చేసుకోవచ్చు, ఇంటీరియర్ నుంచి ఓపెన్ చేయొచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి. నా బూట్ స్పేస్ అనేది మనకు 265 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది ఆపరేట్ ఓపెనింగ్ టైల్ గేట్తో పాటు. ఈ బూట్ స్పేస్ అనేది ఎలాంటి చేంజెస్ లేవు. మనకు ఒక బిగ్ సైజ్ సూట్ కేస్ ఈజీగా ఫిట్ అవుతుంది, ఆర్ 2 స్మాల్ సైజ్ సూట్ కేసెస్, ఎక్స్ట్రా లగేజెస్, హ్యాండ్ బ్యాగ్ అనేవి నో డౌట్ టోటల్గా వచ్చేస్తాయి. మనకి 60-40 స్ప్లిట్ సీట్స్ ఉన్నాయి టాప్ మోడల్ కాబట్టి. కార్గో స్పేస్ని కూడా ఇంక్రీజ్ చేసుకునే ఆప్షన్ ఉంది. బూట్ లెఫ్ట్ సైడ్లో మనకు ఒక హెలోజిన్ బూట్ ల్యాంప్ అనేది ఉంది. ఒక హుక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు లెఫ్ట్ సైడ్లో, రీలే అప్డేట్ అయ్యారు. రైట్ సైడ్లో ఒక స్టోరేజ్ బాక్స్ లాంటి ట్రీట్మెంట్ చూడొచ్చు మనకు. సో ఇందులో మనకు సస్పెన్షన్ కవర్తో పాటు జాక్ ప్లేస్మెంట్ కూడా చేశారు నీట్గా. బిగ్ థమ్స్ అప్ అని చెప్పాలి డిజైన్ మేనేజ్మెంట్కి. అలాగే ఇక్కడ దీని కింద స్పేర్ వీల్ అనేది స్టీల్ వీల్గానే ఇస్తారు. డెఫినెట్లీ కాస్ట్ రైడింగ్ 15 ఇంచెస్ స్టీల్ వీల్గానే బ్రిడ్స్టోన్ టైర్గా ఉంది. పార్సల్ ట్రే ఫీచర్ టాప్ మోడల్ వస్తుంది. అలాగే మీకు నీట్లీ ఇన్సులేషన్ బెటర్ ఇన్వేజ్ లెవెల్కి క్లోజ్ చేయడానికి బూట్కి సపరేట్ ఆప్షన్ కూడా ఉంది. సో బిల్డ్ క్వాలిటీ కాస్త ఇంప్రూవ్ అయినట్టుగా అనిపిస్తుంది. 3 స్టార్ వచ్చే అవకాశం ఉంది. 37 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, లెఫ్ట్ సైడ్ ఫ్యూయల్ ఇది కూడా అలాగే ఉంది. ఇది ఓవరాల్గా ఎక్స్టీరియర్ సంబంధించి డిజైన్స్ అండ్ ఫీచర్స్ ఇంకా న్యూ షిఫ్ట్ అని అబ్జర్వ్ చేస్తే ఇంకా ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఇంటీరియర్ క్విక్లీగా వెళ్ళిపోదాం. ఇంకా ఎక్స్టీరియర్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్స్ చూడగానే మీకు ఆల్ న్యూ ఇంటీరియర్స్ లుక్స్ లైక్ బిలెనో అండ్ ఫ్రోనెక్స్ మిక్స్ చేస్తే ఇంటీరియర్ లాగా అనిపిస్తుంది. కొంచెం యాడెడ్ స్పోర్టీ కాస్మెటిక్ చేంజెస్తో పాటు మనకు గ్లామరస్ ఇంటీరియర్ స్టైలింగ్ చేంజెస్ ఉన్నాయి. వైడర్ డోర్ ఓపెనింగ్ 80 degrees వరకు, డీసెంట్ గ్లాస్ ఏరియా, బ్లాక్ ట్రీట్మెంట్స్ ఆఫ్ ఇంటీరియర్ డోర్స్ నుంచి కనుక మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఇంటీరియర్లో ఉన్నాయి. రెస్ట్ ఆల్ ప్లాస్టిక్ ట్రిమ్ లానే మెజర్ చేస్తున్నారు. మనకి ఎక్కడ కూడా సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ఇవ్వట్లేరు. మన న్యూ షిఫ్ట్లో హోల్డర్స్, పవర్ విండోస్, బాటిల్ హోల్డర్స్, స్పీకర్స్ అయితే ఉన్నాయి. సీట్స్ కూడా మనకు ఫ్యాబ్రిక్ అపాలిస్ట్గానే ఉన్నాయి. ఒక్కసారి మనం లోపల కూర్చొని రేడ్ సీట్స్ కంఫర్ట్ బెటర్ అయిందా లేదని ఒక్కసారి చూద్దాం. ఇంకా డీసెంట్ అండైతే సపోర్ట్ ఎప్పుడు కూడా షిఫ్ట్లో అయితే ఉంటుంది. అండ్ డీసెంట్ నీ రూమ్ అనేది చూడొచ్చు మనకు, ఎందుకంటే లెగ్ రూమ్ ఇంప్రూవ్ అవ్వలే వీల్ బేస్లో. స్కూప్ డోర్ సీట్స్, మ్యాగ్జిన్ హోల్డర్ ఓన్లీ ప్యాసింజర్కి ఉంది. మినిమం అండ్ మ్యాక్సిమం నీ రూమ్ చూడొచ్చు. ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్, నా హైట్ 5.7 ఇక్కడ వరకు అయితే వస్తుంది. ఫోల్డబుల్ హోల్డర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఐవరీ రూఫ్ లైనింగ్. ఎలాంటి రీడింగ్ ల్యాంప్ కానీ సన్ రూఫ్ కానీ మిస్ అయ్యే 2024 మోడల్లో రియల్లీ బ్యాడ్. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంది. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో పాటు డిజైన్కి బిగ్ థమ్స్ అప్, కానీ సెంటర్ హెడ్ రెస్ట్ మిస్ అయింది, సెంటర్ ఆర్మ్ రెస్ట్ మిస్ అయింది. ట్విన్ కప్ హోల్డర్స్, 3 point సీట్ బెల్ట్స్ ఆఫ్ ప్యాసింజర్ సీట్ బెల్ట్ సెంటర్లో. ఫ్యాబ్రిక్ అపాలిస్ట్రీ డిజైన్ బాగుంది. ఐసోఫిక్ చెల్సీస్ యాంకర్స్ ఉన్నాయి మనకు. సో జస్ట్ మౌంట్స్ ఉన్నాయి. 3 ప్యాసింజర్ కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. రేర్ ఏసీ వెంట్స్ ఇప్పుడు అప్డేట్ అయ్యాయి మన 2024లో. ఒక యూఎస్బీ పోర్ట్, ఒక టైప్ సి కూడా ఆఫర్ చేసిన ప్యాసింజర్ కంఫర్ట్లో. మొబైల్ హోల్డర్ కూడా ఉంది, కానీ ఆర్మ్ రెస్ట్ అనేది మిస్ అయింది. మళ్ళీ మనకు ఎందుకో అప్డేట్ రాలేదు. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ లేవు, ఓన్లీ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి.
కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ రైట్ బేస్ మోడల్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఎందుకంటే అందరు కూడా రూల్స్ని పాటించాల్సిందే డెఫినెట్లీ మన ఇండియాలో. హంప్ లైట్గా అయితే వచ్చింది. ఇది ఓవరాల్గా ఇంటీరియర్ నుంచి రేర్లో 2024 స్విఫ్ట్ డాష్ అయితే మీకు ఇలాగ అనిపిస్తుంది అప్డేటెడ్గా. ఇది ఇంటీరియర్కి సంబంధించి రేర్ ప్రొఫైల్ కనుక చూస్తే ఇంకే పాత్ర మనసి ప్యాసింజర్స్ అని చూద్దాం. ఒక సెన్సర్ అయితే బోత్ సెట్స్ ఆఫర్ చేస్తున్నారు, రియలీ బిగ్ థమ్స్ అప్. చూడాలి కొత్త షిఫ్ట్ ఎన్ని థమ్స్ అప్స్ గెలుచుకుంటుందో నా నుంచి. మరి ఫ్రంట్ నుంచి కనుక చూస్తే మనకు న్యూ డాష్ లేఅవుట్ విత్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండ్ స్లిక్ ఏసీ వెంట్స్ రీడిజైన్గా అయితే చేశారు డాష్. ఇక్కడ డోర్స్ నుంచి చూస్తే సేమ్ డిజైన్స్, కాకపోతే సిల్వర్ గార్నిష్ ఫినిష్ అనేది ఫ్రంట్ డోర్స్లో యాడ్ ఆన్ చేశారు ప్యానల్స్లో, చాలా బాగుంది. అలాగే మనకు సీట్స్ నుంచి కనుక చూస్తే ఫ్రంట్ సీట్స్ అనేవి ఎలాంటి వెంటిలేటెడ్ సీట్స్ కానీ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ లెదర్ సీట్స్ అనేవి ఆఫర్ చేయట్లేరు, జస్ట్ ఫ్యాబ్రిక్ స్పోర్టీ బకెట్ హగీ సీట్స్ ఆఫర్ చేస్తున్నారు. ఎయిర్ బ్యాగ్స్ అనేవి సీట్స్ నుంచి కూడా అప్డేట్ అయ్యాయి, ఇప్పుడు రైట్ బేస్ మోడల్ నుంచి కూడా ఉంటాయి. నా డాష్లో మీకు 3 లేయర్ ఆఫ్ డాష్ డిజైన్గా చూడొచ్చు, ప్లాస్టిక్ ట్రిమ్స్ ఎవ్రీవేర్, సాఫ్ట్వేర్ లేదు ఎక్కడ కూడా. అండ్ ఇక్కడ సిల్వర్ గార్నిష్ ఫినిష్ అయితే ఉంది. ఇంకా గ్లౌ బాక్స్ వచ్చే వరకు డాక్యుమెంటేషన్ పెట్టుకోవడం సరిపోతుంది, కానీ కూలింగ్ ఫంక్షన్ కూడా అది కూడా మిస్ అయింది. ఇది ఓవరాల్గా ప్యాసింజర్ సైడ్ నుంచి. ఇంకా సేఫ్టీ ఫీచర్స్లో 6 ఎయిర్ బ్యాగ్స్ బేస్ మోడల్ నుంచి వస్తున్నాయి, ఏబిఎస్, సెంట్రల్ లాకింగ్, యాంటీ థీఫ్ అలారం, ఈబిడి, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ రైజర్ వార్నింగ్, ఇంజన్ ఇంబాజిలైజర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ థీఫ్ డివైజెస్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్స్ ఉన్నాయి. డ్రైవర్ సైడ్ పవర్ విండో యాంటీ పించ్ ఇస్తున్నారు. అలాగే ఐసోఫిక్ చైల్సీస్ మోడ్, హిల్ అసిస్ట్, ఇంపాక్ట్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్, జియో ఫెన్సింగ్ అలర్ట్స్ ఉన్నాయి. అండ్ దీంతోపాటు అడ్వాన్స్ ఫీచర్స్లో మనకు రిమైండర్ ఫర్ లో ఫ్యూయల్, ఎమర్జెన్సీ అలర్ట్స్ ఉన్నాయి, బ్రేక్ డౌన్ నోటిఫికేషన్, స్టోలెన్ వెహికల్ నోటిఫికేషన్, ట్యాకింగ్, టౌన్ అవే అండ్ ట్రాకింగ్, టైమ్ ఫెన్స్, ట్రిప్ సమ్మరీ, డ్రైవింగ్ బిహేవియర్, షేర్ ట్రిప్ హిస్టరీ, ఏరియా గైడ్ లైన్స్, సీట్ బెల్ట్, ఏసీ ఐడ్లింగ్, ట్రిప్ స్టార్ట్ అండ్ ఎండ్, లో ఫ్యూయల్, లో రేంజ్, డాష్ వ్యూ, హజర్ లైట్ ఆన్ అండ్ ఆఫ్, అలారం ఇంబాజిలైజర్, రిక్వెస్ట్, బ్యాటరీ హెల్త్ అండ్ హెడ్ లైట్ ఆఫ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. డ్రైవర్ సైడ్ నుంచి డాష్ వ్యూ ఇలా కనిపిస్తుంది. డోర్స్ నుంచి కనుక చూస్తే అవే డిజైన్స్ సేమ్ మళ్ళీ కనిపిస్తాయి, వైడర్ ఓపెనింగ్ గా, క్రోమ్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్ తోటి. ఆల్ 4 పవర్ విండోస్ అనేవి చూడొచ్చు. డ్రైవర్ 1 టచ్ ఆటో ఇస్తున్నారు, లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్. ఇక్కడ మనకు ఫ్యాబ్రిక్ లైనింగ్ అనేది ఉంది, రేర్ అయితే మిస్ అయ్యే డోర్స్కి. బాటిల్ హోల్డర్, స్పీకర్ స్టాండర్డ్లీ ఉంటాయి, ప్రీమియం సౌండ్ సిస్టమ్, హైట్ అడ్జస్టబుల్, మాన్యువల్లీ డ్రైవర్ సీట్ ఇస్తున్నారు. సో అట్లీస్ట్ టాప్ మోడల్లో ఉంది. సో ఎవ్రీథింగ్ 6 వే అనేది మనకు మాన్యువల్గా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి, ఎలక్ట్రిక్ మిస్ అయ్యాయి. సీట్స్ లెదర్ లేవు, ఫ్యాబ్రిక్ ఉన్నాయి, కానీ షోల్డర్ రూమ్ చాలా బాగుంది ఫ్రంట్ సీట్స్కి. ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ బటన్ ఉంది, అలాగే పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ టాప్ మోడల్లో డెఫినెట్లీ వస్తుంది. ఆటో స్టార్ట్ స్టాప్ బటన్ కూడా ఉంటుంది లైట్స్ కంట్రోల్ తోటి. 3 పెడల్స్, ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 5 స్పీడ్ ఆటోమేటిక్ కూడా ఉంది. ఈసారి కూడా హెడ్ అప్ డిస్ప్లే అనేది మిస్ అయింది, ఏదైతే బెలినోలో చూసాం మనము. అట్లీస్ట్ ఎప్పుడు ఇస్తారేమో అని చూడాలి. ఇంకా లోపల కూర్చుందాం. లుక్ ఆఫ్ 2024 స్విఫ్ట్ డిజైన్ డాష్ లేఅవుట్ ఇలా ఉంటుంది. ఆన్ చేయగానే ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్తో ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్, సుజుకి లోగోతో ఇన్ఫర్టైన్మెంట్ చెప్తుంది. ఇది 9-inch ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్, మనం చాలాసార్లు చూసాం బెలినోలో, ఫ్రోనెక్స్లో. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, 40+ కనెక్టెడ్ ఫీచర్స్, ఆన్ బోర్డ్ వాయిస్ అసిస్ట్, హై సుజుకి, లైవ్ లొకేషన్, OTA ఎయిర్ అప్డేట్స్, గూగుల్, అలెక్సా, స్మార్ట్ వాచ్ యాప్ కనెక్టివిటీ, వైలెట్ మోడ్, రిమోట్ డోర్ లాక్ అండ్ అన్లాక్, ఆర్క్మనీ సౌండ్ సిస్టమ్, 4 స్పీకర్స్, 2 ట్విటర్, సింపుల్ ఇంటర్ఫేస్, టచ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ కూడా మనకు సెలెక్ట్ అండ్ ఫేవరెట్స్లో, అండ్ ఇవి పేర్ డివైజెస్, ఇవన్నీ కనెక్టెడ్ ఫీచర్స్. సెట్టింగ్స్లో కూడా చాలా సింపుల్ డేట్ అండ్ టైం డిస్ప్లే, లేఅవుట్, లాంగ్వేజెస్, సెక్యూరిటీ, అలారమ్స్ అండ్ వెల్కమ్ మెసేజెస్, రీసెట్, ఫ్యాక్టరీ అన్నీ ఉంటాయి. సో యావరేజ్ చెప్తుంది డిస్ప్లేలో, డేట్ అండ్ టైం, పైన వేజెస్ షార్ట్ కట్, వైఫై అండ్ మీడియా, పేర్ డివైజెస్, కాంటాక్ట్స్ అండ్ మీడియా, అలాగే క్విక్ గైడ్ కానివ్వండి, పేర్ కనెక్షన్ మళ్ళీ అవే చూపిస్తుంటుంది. ఈ స్క్రీన్ మనం చాలాసార్లు నెక్సా కార్స్లో మళ్ళీ అదే ఇస్తున్నారు. ఒకసారి మీకు రివర్స్ కెమెరా రెజల్యూషన్ కూడా చూపెట్టేస్తాను. ఓన్లీ రివర్స్ కెమెరా ఉంది, కానీ వైడ్ యాంగిల్ చేశాను అంటున్నారు. సో వైడ్ రెజల్యూషన్తో మనకు అడాప్టివ్ గైడ్లైన్స్ ఉంది. ఇది మళ్ళీ కెమెరా సెట్టింగ్స్ కూడా మళ్ళీ మీరు రీసెట్ ఆర్ చేంజెస్ అనే అప్డేట్స్ చేసుకుంటూ ఉండొచ్చు ఈ స్క్రీన్కి. యాజ్ కంటిన్యూ మళ్ళీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మళ్ళీ అదే సీన్ రిపీట్ అయింది. 4.2-inch MID సెమీ డిజిటల్ క్లస్టర్ సెంటర్లో వస్తుంది. పవర్ అండ్ టార్క్ సప్లై డిస్ప్లే అనేది సెంటర్లో చూపిస్తుంటుంది. టాకో విత్ స్పీడ్ డిజిటల్ వస్తుంది, మాన్యువల్గానే చేసుకోవాలి. యాక్సిల్ అండ్ బ్రేకింగ్, అలాగే మనకు యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది చూపిస్తుంటుంది. ఇదంతా ఇన్ఫర్మేషన్, డ్రైవింగ్ డేటా ఇన్ఫర్మేషన్, అండ్ ఇది మనకు టైమ్ అండ్ డేట్ చెప్తుంది. ఫ్రంట్ అండ్ రేర్ మోషన్, మళ్ళీ సింపుల్ అవే విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్. టాకో అండ్ స్పీడ్ అనలాగ్లో వస్తుంది. లెఫ్ట్ సైడ్ మీకు ఓడో ట్రిప్ మీటర్స్ మళ్ళీ మాన్యువల్గా చేసుకోవాలి, చాలా వరస్ట్ ఈ ప్రైస్ పాయింట్లో. సెంటర్ డాష్ కన్సోల్లో మనకు హారిజాంటల్ ఏసీ వెన్స్ రీడిజైన్, అలాగే మనకు హాజర్ లైట్ స్విచ్ సెంటర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. క్రోమ్ కానీ స్ట్రిమ్ ట్రీట్మెంట్, ఈ సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ టాప్ మోడల్ విత్ డిజిటల్ డిస్ప్లేతో పాటు సేమ్ యూనిట్ మనం గ్రాండ్ విటారా, ఫ్రోనెక్స్, బెలినోలో చూసాం కదా, అదే యూనిట్ మళ్ళీ ఆటో క్లైమేట్ కంట్రోల్ది ఇక్కడ తీసుకున్నారు. అండ్ కింద మనకు ఫీచర్స్ చూస్తేను, సో ఒక
12 వాట్స్ పవర్ సాకెట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అలాగే యూఎస్బీ పోర్ట్ కూడా ఉంది మనకు ఆడియో సిస్టమ్ సంబంధించి బ్లూటూత్ రేడియోకి. ఇక్కడ మనకు వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ ఒక్కటి టాప్ మోడల్లో కొత్తగా యాడ్ చేశారు ట్విన్ కప్ హోల్డర్స్ తోటి. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ లివర్ చూడొచ్చు. అలాగే 5 స్పీడ్ ఆటోమేటిక్ కూడా వస్తుంది. గేర్ లివర్ చాలా బేసిక్గా అనిపిస్తుంది నాకు విత్ లెదర్ ఫినిష్. ఇక కీస్ చూపిలే కదా, సో కీస్ వచ్చేసి చాలా సింపుల్ ఓల్డర్ కీస్, రొటీన్ కీసే. లాక్ అండ్ అన్లాక్ ఫ్రంట్ సైడ్ అయితే ఉంటుంది. సింపుల్ కీస్, చాలా షార్ట్గా, బ్యాక్ సైడ్ సుజుకి లోగో బ్లూ ఫినిష్లో మనం చాలాసార్లు చూసాం సుజుకి కార్స్లో. ఇంకా క్రోమ్ టిప్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, ఆర్మ్ రెస్ట్ ఈసారి కూడా మిస్ అయింది, ఎందుకు అప్డేట్ చేయట్లేదు నాకు అర్థం అవట్లేదు. 3 స్పోక్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, సుజుకి లోగో సెంటర్లో చూడొచ్చు. స్టీరింగ్ 3 స్పోక్గా, రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ మీకు ఆడియో మీడియా కంట్రోల్స్, వాయిస్ కమాండ్స్తో పాటు అలాగే మనకు కాలిక్ లెండికల్ వాయిస్ కమాండ్స్ ఉన్నాయి. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ ఓన్లీ హైట్ అడ్జస్ట్ ఉంది టాప్ మోడల్లో. సో టెలిస్కోపిక్ అయితే లేదు, ఓన్లీ హైట్ అడ్జస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ విత్ హై గ్లాసీ బ్లాక్ ట్రిమ్లో, ఇది చాలా నచ్చింది నాకు. ఈ ఫినిషింగ్ అనేది చాలా బాగా నచ్చింది. బిగ్ థమ్స్ అప్, 4 థమ్స్ అప్ గెలుచుకుంది లెదర్ ర్యాప్ ఫినిష్. వైపర్స్ అయితే నార్మల్ వైపర్స్ ఉన్నాయి లివర్స్లో చూస్తే. ఆటో హెడ్ ల్యాంప్స్ మాత్రం మనకు వైపర్ రైట్ సైడ్ కంట్రోల్. ఇక్కడ డాష్ కంట్రోల్స్ అని చెప్పాను, ప్లెయిన్ డాష్ డిజైన్గానే ఉంది. మాన్యువల్ డిమ్మింగ్ IRVM మళ్ళీ కాస్ట్ కటింగ్ చేశారు మారుతి వాళ్ళు. ఇక్కడ హెలోజిన్ డోర్ లైట్స్ ఉన్నాయి, బ్లూటూత్ స్పీకర్ మైక్స్. ఇక్కడ ఎలాంటి సన్ రూఫ్ అనేది లేదు ఈసారి. సన్ రూఫ్ మిస్ అయింది, లెదర్ సీట్స్ మిస్ అయ్యాయి, చాలా మిస్ అయ్యాయి. హెడ్ అప్ డిస్ప్లే ఇలాంటివన్నీ ఇంపార్టెంట్వి మిస్ అయ్యాయి. ఇంకా ఏం చేయలేము, ఫ్యామిలీ కార్కి అయితే మోర్ దెన్ ఎనఫ్ డీసెంట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. షిఫ్ట్ ఒక నమ్మకమైన మైలేజ్ కార్. సో బయటికి వెళ్ళిపోయి మాట్లాడదాం. ఇది ఫ్యూయల్ లిడ్కి, ఇది హుడ్ ఓపెన్ చేయడానికి. సో ఇంజన్ అనేది ఈసారి చేంజ్ అయ్యింది. కొన్ని ప్రాస్ ఉన్నాయి, కొన్ని కాన్స్ ఉన్నాయి. ఇంజన్ సంబంధించి చెప్తాను అవన్నీ కూడా. సో ఇంజన్ ఏంటంటే ఈసారి ఒక సిలిండర్ తగ్గింది, పవర్ తగ్గింది, టార్క్ తగ్గింది. జస్ట్ మైలేజ్ కోసం మాత్రం ఇవన్నీ తగ్గించారని చెప్తున్నారు సుజుకి వాళ్ళు. సో డిజైన్ చూడండి, బోనెట్ది మనకు ఇంతకుముందు సుజుకి ఒక A-స్టార్ కార్ కానివ్వండి, లేకపోతే జెన్ కార్ లాంటి డిజైన్ అనేది కనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది ఈ డిజైన్? ఒకసారి మీరు కామెంట్ చేయండి. రీడిజైన్ ఆఫ్ ఫ్రంట్ బోనెట్ది. నా ఇంతకుముందు ఏంటంటే K12 సిరీస్ ఆఫ్ ఇంజన్కి ఇది రీప్లేస్తో మనకు Z సిరీస్ ఇంజన్. సో హుడ్ క్వాలిటీ అయితే కొంచెం ఎందుకో ఇంప్రూవ్ అయినట్టుగా అనిపిస్తుంది, అయినా లైట్గానే అనిపిస్తుంది, మీరు చూడొచ్చు. సో ఇది వచ్చేసి Z1.2E న్యాచురల్ ఆస్పిరేట్ పెట్రోల్ ఇంజన్. మనకి ఇది 1197cc. ఇంతకుముందు 4 సిలిండర్స్ ఉండే కదా, దాన్ని 3 సిలిండర్స్ చేశారు. కాస్త ఒక సిలిండర్ తీసేశారు మైలేజ్ కోసం. అండ్ 12 వాల్వ్స్ అయ్యింది ఈసారి. ఇంతకుముందు 90 bhp పవర్, 113 Nm టార్క్ ఉంటాయి. ఇప్పుడు 80 bhp పవర్ వేసి 111 Nm టార్క్ చేశారు. సో పవర్ అండ్ టార్క్ రెండు తగ్గాయి మైలేజ్ కోసం. 5 స్పీడ్ మాన్యువల్ ఉంది, 5 స్పీడ్ ఆటోమేటిక్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. జస్ట్ ఆటోమేటిక్ AMT గేర్ బాక్స్, ఫ్రంట్ వీల్ డ్రైవ్తోనే. మైలేజ్ 25 వచ్చేసి మాన్యువల్ ఇస్తుంది అంటున్నారు, ఆటోమేటిక్ 24 అన్నారు. రియల్ వోల్లో 20+ ఎక్కడ కూడా పోతే 3 సిలిండర్స్ ఇంజన్. BS6 phase 2 ఇది. ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్తో వస్తుంది మనకి, చూడొచ్చు ఇంజన్ సంబంధించి. సో 3 సిలిండర్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఒక్కసారి నేను టెస్ట్ డ్రైవ్ చేశాను. నీట్లీ ఇన్స్టాలేషన్ కూడా ఉంది. హుడ్ క్వాలిటీ మోర్ దెన్ డీసెంట్గా అయితే ఉంది. ఇంకా హుడ్ వచ్చేసి మనకు థర్డ్ సౌండ్తో చూడొచ్చు. ఇంకా ఈ టాప్ మోడల్ కూడా మిస్ అయిన ఫీచర్స్ ఏంటంటే వెంటిలేటెడ్ సీట్స్ ఈసారి మిస్ అయ్యాయి. కూల్ గ్లో బాక్స్ ఇవ్వట్లేదు. ఆటో వైపర్స్, రెయిన్ సెన్సింగ్ ఫ్రంట్ లేవు, రేర్ లేదు. సన్ రూఫ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, అట్లీస్ట్ ఇవ్వాల్సిన టాప్ మోడల్, అది మిస్ అయింది. హెడ్ అప్ డిస్ప్లే బెలీలో ఉన్నది, అట్లీస్ట్ దీంట్లో కూడా ట్రాన్స్ఫర్ చేయలేరు, అది కూడా మిస్ అయింది. అడాస్ అయితే లాస్ట్ మినిట్ వరకు కూడా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేసి కూర్చున్నాను. మైల్డ్ హైబ్రిడ్ అడాస్ వస్తుందని. అవి రెండు కూడా డిసప్పాయింట్ చేశారు ఈసారి. సో కాంపిటీషన్ మనకు తెలిసింది కదా, సెగ్మెంట్ వైజ్గా టాటా పంచ్ అండ్ టియాగోకి కన్సిడర్ అనేది చేయొచ్చు. ఇంకా సేఫ్టీ బిల్డ్ క్వాలిటీ గురించి జెన్యూన్గా చెప్పాలి అంటే 3 స్టార్ అయితే ఎక్కడ కూడా పోదు. ఈసారి కనుక భారత్ వెనుక వెళ్తే 3 స్టార్ వస్తుంది. ఎందుకంటే 6 ఎయిర్ బ్యాగ్స్ బేస్ మోడల్ నుంచి చేశారు కాబట్టి దానికి వేసుకోవచ్చు. ABS, EBD, ESP ఇవన్నీ స్టాండర్డ్ చేశారు కాబట్టి దానికి ఒక స్టార్. బిల్డ్ క్వాలిటీ మీరు ఒకసారి షోరూమ్ విజిట్ చేయండి. డోర్స్ అండ్ హుడ్ లైట్గా ఇంక్రీజ్ అయినట్టుగా అనిపిస్తుంది, దానికి ఒక స్టార్ వేసుకోవచ్చు. టోటల్ 3 స్టార్ వచ్చాయి. అడాస్ ఉంటున్నాను అట్లీస్ట్ ఏదైనా వేయచ్చు, బట్ జపాన్లో 5 స్టార్ ఇచ్చుకున్నారు వాళ్ళ కంట్రీ కాబట్టి 3 స్టార్ అయితే ఎక్కడ కూడా పోతే డీసెంట్ సేఫ్టీ అనే చెప్పాలి. సో దట్స్ ఇట్ గైస్, ఓవరాల్గా డీటెయిల్ వాకన్ ఆఫ్ 2024 మారుతి సుజుకి షిఫ్ట్ యొక్క ఫస్ట్ అండ్ ఎక్స్క్లూజివ్ రివ్యూ వీడియో నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి. మన డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని లింక్స్ అనేవి యాడ్ చేస్తున్నాను నేను. వేరే ఛానల్స్ కూడా ఉన్నాయి, మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఈ ఛానల్ని కొత్త వీడియోస్ అని విజిట్ చేసిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ టైం మిస్ అవ్వకుండా ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి. సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసిన అందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి 5 passengers, అండ్ రైడ్ చేసే అందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి పిల్లల రైడర్తో పాటు. సైనింగ్ ఆఫ్ మరి. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.